భారత్ కొట్టే దెబ్బలకు పాక్ విలవెల్లాడిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేతలందరూ కూడా బంకర్లకు వెళ్ళారు. కొంతమంది విదేశాలకు పారిపోతున్నారు. సముద్ర మార్గం గుండా కొంతమంది వెళ్తే, విమానయానం ఏదైతే భారత్ గగనతలం నుంచి ఇంకా వాళ్ళు ఎగరడానికి అవకాశం లేదు, వేరే రూట్స్ ఉంటాయి కాబట్టి ఆ రూట్స్ నుంచి వెళ్ళిపోతున్నారు. అలాగే వాహనాల్లో కూడా ఎంతవరకు వెళ్ళాలంటే పక్క దేశానికి చాలా ఉన్నాయి కాబట్టి ఆ పక్క దేశాల నుంచి అలాగా పారిపోతున్నారట. మరి ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకోవడం? మంచిగా చెప్పినప్పుడు వినకపోతే ఇలాగే జరుగుతుంది. బుద్ధి వచ్చిందా అంటే బుద్ధి రాలేదు. ఇంకా అదే ప్రగల్భాలు పలుకుతున్నారు. భారత్ మిస్సైల్ని మేము చితగొట్టేసాం, భారత్ ఇవి పేల్చేసాం, అవి పేల్చేసామని చెప్పి ఆ మీడియా ఫేక్ వార్తలు వేస్తుంది. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అవి ఎప్పుడో చిన్నప్పుడు నాటివి, ఇప్పుడు ఇవి కాదు. అవి గతంలో ఎప్పుడో జరిగిపోయిన వాటిలన్నింటినీ కూడా వీడియోలు, ఇమేజ్లు అన్నీ తీసుకొచ్చి ఇదిగో మేము భారత్ని ఇదే చేస్తాం, ఇదిగో మేము భారత్ని ఇదే చేస్తాం. ఎందుకు ఆ సిగ్గుమాలిన పనులు? ఎందుకు అవి? దానివల్ల ఏంటి ఉపయోగం? భారత దెబ్బ ఏంటో రుచి చూశారు. సింధూర్ ఎలా ఉంటుందో ఆల్రెడీ చూసేశారు. ఇక 2 మొదలైంది. 1తో ఆగలేదు. సింధూర్ 2 ఏం చెప్తున్నది? ఇంకేమీ క్షమించేది లేదంటున్నారు. జస్ట్ ట్రైలర్ వేస్తుంటాం చూసారా ఒక మూవీలకి, జస్ట్ ఆ ట్రైలరే పడింది. అసలు సినిమా ఇంకా ముందుంది. అదే సింధూర్ 2. సింధూర్ 2 తర్వాత 3, 4 కూడా వస్తుంటాయి. ఎందుకంటే సిరీస్ల కాలం ఇది. 1, 2, 3 మనం చూస్తుంటాం కదా. 1 తోటి అంత ఇంట్రెస్టింగ్ ఉండదు. ఆ రెండోది వస్తేనే అసలైన కిక్ వస్తుంది. రెండోది వస్తేనే మంచి గూస్ బంప్స్ వస్తాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ పరిస్థితే ఇప్పుడు మొదలైపోయింది. సింధూర్ 2 దాన్ని అజిత్ దోవల్ డీల్ చేస్తున్నారు. ఇంకా ఆయన డీల్ చేసాడంటే ఇంకా ఏ రకంగా ఉంటుందో ఇంకా చెప్పడానికి ఏముంటుంది? మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, చేతలే దొరికినట్టు వేసేయడమే. తనా పరా భేదం చూడదు సీన్ మొదలైందంటేనే. సో ఆ టైపుకి తీసుకొచ్చారు, ఆ స్టేజ్కి తీసుకొచ్చుకున్నారు. ఇంక దీన్ని ఆపే ప్రసక్తి లేదు. అమృత్సర్ మీద మరొక దుష్ట ఆలోచనలు, దుష్ట ప్రయోగం ఏం చేశారు? మధ్యలోనే కొట్టుపడేశారు. ఏది మీకు అది ఎండకు వెళ్ళదు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అక్కడ అగ్గిపుల్ల ఎలిగిస్తే ఇక్కడ మంట పెట్టేస్తున్నారు. భారత్ పవర్ అది. చాలా కాన్ఫిడెంట్గా, మంచితనంతో, అది కూడా ఎటువంటి దుర్బుద్ధి లేకుండా. మొన్న అటాక్ చేయాలనుకుంటే సింధూర్లోని మనలోనే కొట్టాలనుకుంటే ఎంతసేపు అండి? సైన్యాన్ని కొట్టాలంటేని పెద్ద కష్టమా? అజర్కి గజ 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 గజలు ఆడించారు. అమాయకంగా పాపం వాళ్ళ కుటుంబ సభ్యులు చచ్చిపోయారు. ఈయన కూడా అయిపోయాడు అంటున్నారు, పైకి చెప్పకపోయినా సరే. దాని ఏదో దాస్తున్నారట పెట్టెల్లో పెట్టి. ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళకి పాక్ ఆర్మీ, ఆ దేశ నాయకులు సెల్యూట్లు కొడుతున్నారు. ఇంకా ఎలాంటి పరిస్థితికి తీసుకెళ్లారు? ఎంత దారుణమైన దుస్థితిలో ఉన్నారు వాళ్ళు. ప్రపంచ దేశాలు ఇది కదా చూస్తుంది. ప్రపంచ దేశాలు వీటి మీద కదా చీ కొడుతుంది, తూ అంటుంది. ఇవేమి జీవితాలు రా బాబు మీవని. ఉగ్రవాదులు పోతే ఓకే, మనకు పెట్టింది పోయింది అనుకుంటారు ఎవరన్నాని, తలంటేస్తారు. కానీ ఆ పరిస్థితి లేదు. మళ్ళీ విషం కక్కుతున్నారు. భారతదేశంపై విష ప్రచారాలు చేస్తున్నారు. ఆ బార్డర్ దగ్గర ఏం పాపం చేస్తున్నారండి? అక్కడ బ్రతుకుతున్న జనాలు, అమాయక ప్రజలు, వాళ్ళు ఏవో గేదెలు, గొర్రెలు, ఆవులో ఏవో కాసుకుంటా, ఆ కందమూలాలు తినుకుంటా, అక్కడ జరిగిన పంట ఏదో, ఆ వన సంపద ఏదైతే ఉన్నదో అడవుల్లో దొరికే దాని మీద జీవనాన్ని సాగిస్తుంటారు. వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఎప్పుడు బతుకుతారో ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు. వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళడానికి గత్యంతరం లేదు. బిక్కుమంటూ బతకాల్సి వస్తుంది రోజుల తరబడి, తరాల తరబడి. అలాంటి అమాయక ప్రజల మీద మీ జులుం చూపిస్తారా? వాళ్ళ మీద కాల్పులు కారుస్తారా? చిన్నారులు, మహిళలు 16 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఇంక వీళ్ళని ఏం చేయాలి? భారత్ ఎవరి మీద కక్ష సాధింపు తీర్చుకుంది? ఎవరికి గుణపాఠం చెప్పాలనుకుంది? ఎవరిని మట్టు పెట్టాలనుకుంది?
ముష్కరులను కదా, ఉగ్రవాద శిబిరాలని కదా, దాన్ని పెంచి పోషిస్తున్న వాళ్ళని కదా. మరి అమాయకు ప్రజలేం తప్పు చేశారు? బార్డర్లో ఉన్న వాళ్ళ తప్పేం చేశారు? వాళ్ళని చంపితే ఏమొస్తుంది? పహల్గాములో టూరిస్టుల్ని అతి కిరాతకంగా చంపడం వల్ల మీకు కలిసి వచ్చింది ఏంటి? ఈరోజు చెట్టుకోకడో పుట్టకోకడో తరొకటిలో పరిగెట్టడం తప్ప అంతకుమించి ఏమైనా మీరు సాధించారా? సాధించగలరా? సాధించే శక్తి ఉందా? భారత్ని తట్టుకోగల శక్తి ఉందా? ఏమీ లేదు, జీరో. ఇంత దారుణమైన స్థితిలో ఉంటా, అబద్ధాలు చెప్పుకుంటా, అబద్ధపూర్వమైన ప్రకటనలు చేసుకుంటా, సోషల్ మీడియాను వాడుకుని మేము భారత్ని చంపేసాం, భారత్ని ఇది పొడిసేసాం, అది 15 చేసేసాం, 20 పొడిసేసాం, ఆ మిసైళ్ళన్నీ మేము పడగొట్టేసాం అని చెప్పి ఫేక్ వార్తలు పెడుతుంటే చీ అంటలేదా? మీ సమాజంలో మీ మనుషులే మీకు చీ కొడుతున్నారు. ఎక్కడి దాకా వెళ్ళడం ఎందుకు? అందరూ చేతులు ఎత్తేశారు. మీరు అడుక్కోని దేశం అంటే ఏం లేదు, అందరినీ అడుక్కున్నారు. చెప్ప పట్టుకుని వెళ్ళి మా బతుకు ఇలా ఉందిరా బాబు, అయ్యా ఏదో మా కాస్త చూసిపెట్టు, ఏదో చేసి పెట్టు అంటే ఏమన్నారు? చీపో అన్నారు. అంత హీనస్థితికి దిగజారిపోయినా ఇంకా మీరు తప్పుడు వార్తలు, తప్పుడు ఆలోచనలతోటే వెళ్తున్నారు. మీ ముందున్న లక్ష్యం ఒకటి మొన్న ఎవరైతే పెహల్గాంలో ఉగ్రదాడి చేశారో, అమాయకమైన హిందువుల్ని పేరు పెట్టి మరీ అతి కిరాతకంగా చంపారో, వాళ్ళ నలుగురిని తీసుకొచ్చి భారత్కి అప్పచెప్పండి. కాళ్ళ బేరానికి రండి. తప్పైపోయిందని క్షమించమనండి. భారత్ క్షమిస్తుంది. మీరు బతుకుతారు, మీరు బట్ట కడతారు. లేదంటే ఇంకా ఆప్షన్ లేదు. మరొకటి, ఉగ్రవాద స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని మీరే ధ్వంసం చేయండి. ఆ నాయకులను మీరే మట్టు పెట్టండి, మీరే మట్టిలో కలిపియండి. ఆ ప్రూఫ్స్ చూపించండి. ఇదిగో మేము మారాం, మేము అందరిలాగే ఉంటాం, అన్ని దేశాల్లాగే తలెత్తుకుని బతుకుతాం, మా ప్రజలను మేము కాపాడుకుంటాం అని చెప్పి ఆధారాలు చూపించి మీరు బతకండి. లేదంటే బతకడానికి ఇంకేం లేదు. నలుగురు ఉగ్రవాదులు అప్పచెప్పడానికి కూడా రెడీగా ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్న రాజకీయ నాయకులకి ఆల్రెడీ అర్థమైపోయింది వాళ్ళకి సినిమా ఎలా ఉంటుంది అన్నది. ఆ సినిమా చూపించేస్తున్నారు. ఎందుకంటే ఇంకా వాళ్ళకి టెన్షన్ మొదలైంది. బతుకుంటే బలిసా కన్నా తినొచ్చు, ఆ నలుగురు దుర్మార్గుల కోసం మనందరం ఎందుకు సావాలరా బాబు అని చెప్పి వీళ్ళు తీర్మానం చేసేసుకున్నారట. ఈ రోజు కానీ రేపు కానీ నలుగురు ఉగ్రవాదుల్ని అప్పచెప్తారు. అది చైనా ద్వారా కానీ యుఎస్ ద్వారా కానీ మధ్యవర్తిత్వం చేసి వాళ్ళని అప్పచెప్పడానికి పూర్తి సన్నాహాలు చేస్తున్నారు. కాశ్మీర్కి అతి చేరువలో ఉన్న అడవుల్లోనే వాళ్ళ స్థావరాలు ఉన్నాయి, అందులో ఉన్నారని ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫామ్ కూడా చేశారు. మీ నలుగురిని ఏమీ భారత్ చంపీదు, ఉరి శిక్షలు ఏమీ కాదు, కసపులాంటి వాళ్ళనే చాలా కాలం ఉంచారు, మీకేం పర్వాలేదు, తర్వాత ఏదో చూద్దాం, ముందైతే మాత్రం మా ప్రాణాలు కాపాడించండి, మేము టెన్షన్లో ఉన్నాము, బిక్కుబిక్కుమంటూ ఉన్నాము, ఎప్పుడు లేపేస్తారో అర్థం కాని స్థితిలో ఉన్నాము, ఈ టైంలో మీరు అక్కడ కూర్చుండి ఇక్కడ కూర్చుండి అక్కడ తాకుండా ఇక్కడ తాకుండా మీరు ఏమీ చేయడానికి లేదు, మీ ప్రాణాలు ఏం పోవు, మీరు ఆత్మాహుతి దళాలే అవి, బాంబర్లే వాళ్ళు, ఇంకా వాళ్ళ ప్రాణాలు పోవడం ఏంటి, వాళ్ళు తెగించొచ్చిన వాళ్ళే, వాళ్ళ ప్రాణాలు ఏం పెద్ద లెక్కేం కాదు. కానీ వాళ్ళ ప్రాణాలు ఇక్కడ అప్పచెప్పితే వీళ్ళు బతుకుతారు. ఇక్కడ అది ఆ లింక్ ఉంది, ఆ లింక్ని కలిపితే పర్వాలేదు. అది భారత్ తీసుకొచ్చి అప్పచెప్పితే గౌరవంగా ప్రపంచ దేశాల్లో మీకు కూడా కాస్త తలెత్తుకునే విధంగా ఉంటుంది, మీ ప్రాణాలు ముంగిగా నిలబడతాయి. లేకపోతే యుద్ధం ఆగదు, ఆగేదే లేదు. ఎందుకంటే మీరు ఇప్పటికీ కవ్వింపు చర్యలు చేస్తున్నారు కదా, ఇప్పటికీ అమాయక ప్రజలను చంపుతున్నారు కదా, ఇంకా మీకు బుద్ధి రాలేదు కదా, ఇంకా మీకు సిగ్గు లేదు కదా, ఇంకా మీరు అరాచకాల గురించి ఆలోచిస్తున్నారు కదా, ఇంకా మీరు దుష్ట పాలన చేద్దాం అనుకుంటున్నారు కదా, ఇంకా మీకు దుష్ట ఆలోచనలతోటే ముందుకు సాగుతున్నారు కదా, ఇంక మీకు ఎందుకు ఇవ్వాలి అవకాశం? ఎన్నిసార్లు ఇవ్వాలి? దేనికి ఇవ్వాలి? ఇవ్వరు, ఇవ్వడానికి చూడలేదు. అందుకనే సింధూర్ 2 లైన్లో ఉంది. లేకపోతే మొన్నే భారత్ చెప్పేసినాం, లేదు మేము అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యామని. వాళ్ళ నలుగురిని అప్పచెప్పండి అని గౌరవంగా అడుగుతుంది. అజిత్ దోవలే మెసేజ్ పెట్టించారట నలుగురిని అప్పచెప్పడానికి. అజిత్ దోవల్ కానీ అక్కడికి ఎంటర్ అయ్యాడంటే ఎలా ఉంటుందో తెలుసు. ఆల్రెడీ మీ దేశంలోనే ఆయన ఉన్నాడు, మీరు కనిపెట్టలేకపోయారు. మీ గుట్టంతా తెలిసినవాడు అజిత్ దోవల్, మీకు మొగుళ్ళు అడ్డివాడు, సరైన మొగుడు అజిత్ దోవల్. అతను కన్నెర్ర చేసాడో మీరు మాడి మసిపోవాల్సిందే. ఆ నలుగురు ఎక్కడున్నారో కూడా తెలుసు. అది పెద్ద కష్టమేం కాదు. లేపేశారు అన్నట్టుగా వస్తున్న వార్తలు, లేపకపోతే
మీరు తీసుకొచ్చి అప్పచెప్పండి. నలుగురిని అప్పచెప్తే మీ బతుకులు బాగుంటాయి, లేకపోతే బుగ్గిపాలు అవ్వక తప్పదు. వేరే ఆప్షనే లేదు. ఆప్షన్స్ ఆల్ క్లోజ్.